బ్రేకింగ్ న్యూస్. భారత మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పుజారా బావమరిది జీత్ పవారీ ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జీత్ పవారీ ఈ ఉదయం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. చతేశ్వర్ పుజారా భార్య పూజా సోదరుడే ఈ జీత్ పవారీ. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పుజారా సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా జీత్ పవారీ డిప్రెషన్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇందుకు కారణం సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున జీత్ పవారీ మీద ఒక అత్యాచారం కేసు నమోదైంది. జీత్కు మాజీ కాబోయే భార్య మాల్వియా కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి అతను ఆ కేసును ఎదుర్కొంటా ఉన్నాడు. కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా అతను డిప్రెషన్కి గురైనట్టుగా తెలుస్తోంది. వివాహం పేరుతో జీత్ బలవంతంగా తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని ఆమె ఆ ఫిర్యాదులో ఆరోపించింది. మాజీ కాబోయే భార్య గతంలో ఆయన పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఆమెని. కొన్ని కారణాల రీత్యా చేసుకోలేదు. అప్పట్లోనే అంటే సరిగ్గా ఇదే రోజు నవంబర్ 26, 2024 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు జీత్ పవారీ మీద కేసు పెట్టింది ఆమె. సంవత్సర కాలంగా చాలా డిప్రెషన్ ఉన్నాడు. ఈ కేసు గురించి ఆలోచిస్తున్నాడు. ఇంత దారుణంగా హింసిస్తారా అని చెప్పి మదన పడుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే చతేశ్వర్ పుజారాకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, పుజారా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతను డిప్రెషన్లో ఉన్నాడు, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ముభావుగా ఉంటాడు, ఒంటరిగా కూర్చొని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ దీని నుంచి కోలుకుంటాడు, వెంటనే బయటకు వస్తాడు, మళ్ళీ సాధారణ జీవితం గడుపుతాడని చెప్పి అనుకున్నారు. కానీ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడతాడని చెప్పి అసలు ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు ఉదయం మరి ఆ డిప్రెషన్లో ఎక్కువైపోయి సరిగ్గా ఇదే రోజు కేసు పెట్టింది కాబట్టి, సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి నా జీవితం ఇంకా ఎందుకు మారలేదని చెప్పి తనకు తాను ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు. మానసికంగా కుంగిపోయాడా, ఇంకెందుకు నాకు ఈ జీవితం, ఈ కేసులు నేను ఎందుకు అని చెప్పి ఆయన ఏమన్నా ఫీల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందా? అందువల్లే ఆత్మహత్య చేసుకున్నాడా? అంటే ఇంట్లో ఒక గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు, వేలాడుతూ కనిపించాడు. ఏంటి ఈ రూమ్లోంచి ఇంకా బయటికి రావట్లేదని చెప్పి ఆ కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళేస్తే వేలాడుతూ ఉన్నాడండి. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు చెప్పారు సమయం దాటిపోయింది, అతను చనిపోయాడని కూడా చెప్పారు. సో కుటుంబం మొత్తం కూడా చాలా ఆవేదనతో ఉంది. చతేశ్వర్ పుజారా, వారి భార్య, కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అతను ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఆయనకి ఇదే డిప్రెషన్లో ఉన్నాడు. పుజారా కావచ్చు, పుజారా భార్య కావచ్చు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, మంచి రోజులు వస్తాయి, ఆ కేసు గురించి నువ్వు ఎక్కువ ఆలోచించు. కానీ చెప్పినప్పటికి కూడా అతను దాంట్లో నుంచి బయటపడలేకపోయాడు. అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ వార్త తెలుసుకుని బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ మేము లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతను కాల్ రికార్డ్ ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అతని మీద కేసు ఎవరైతే పెట్టారో ఆ కేసు పెట్టిన వాళ్ళు ఏమైనా ఫోన్లు చేసి ఏమైనా వేధించారా, ఏమైనా థ్రెటన్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో పూర్తిగా ఆధారాలతో సహా బయట పెట్టాలి. మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేసిన తర్వాత అసలు నిజాలన్నీ కూడా అతి త్వరలోనే బయట పెడతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.